హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మానాపురం సంతకి వచ్చాం. ఈ మానాపురం సంత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా దత్తిరేజేరి మండలంలో ఉన్నది. అయితే ఇక్కడ మనం చాలా ఊరుల నుంచి, చాలా మండలాల నుంచి, చాలా దూరాల నుంచి ఎంతో పశు సంపదను తీసుకొస్తున్నారు. మేమైతే ఈరోజు ఉదయం 5 గంటలకే అక్కడికి చేరిపోయాం. అక్కడికి చాలామంది రైతులు, వ్యాపారస్తులు, జనాలందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పశు సంపద అనేది మన దేశానికే గర్వకారణంగా ఉంది. చూడండి, ఈ చిన్న చిన్న గిత్తలు, జత గిత్తలు చాలా చక్కగా అందముగా ఉన్నాయి. అయితే వీటి రేటు చిన్న గిత్తలు జత అయితే 50,000 పైమాటే. ఇంకా ₹1,00,000 గిత్తలు కూడా దాటి కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ గిత్తలను రైతులు చిన్న పెయ్యలప్పుడు మేలువి కొనుక్కొని జత వేసి వాటికి చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేస్తారు నేర్పడం. దాని తర్వాత ఇలా సంతకు తీసుకువచ్చి వాటిని బేరాలకు పెట్టడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ ఎద్దులు ఇవి ఒక జాతికి చెందినవి అని చెప్పలేము. చాలా జాతుల తాలూకా గిత్తలు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. అయితే ఇవి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2-3 వరకు ఉంచుతారు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినట్లయితే వాటిని విచ్చేస్తారు. లేదు అంటే కొన్ని వాళ్ళ స్వగ్రామానికి తీసుకుపోతారు. లేని సందర్భంలో అవి ఎలా అయినా అమ్మి వేయాలి అన్నప్పుడు వాటిని మళ్ళీ తిరగా అలమండ సంత, విజయనగరం దగ్గరలో అలమండ అనే ఒక గ్రామములో ప్రతి వారములో సోమవారము సంత జరుగుతుంది. అక్కడికి తీసుకుపోయి మళ్ళీ బేరానికి పెడతారు. అయితే మనం ఈ శనివారం, ప్రతి వారములో కూడా శనివారము మార్నింగే వచ్చినట్లయితే ఇక్కడ ఈ గిత్తలతో పాటు ఆవులు, మేలు జాతి అయినటువంటి ఆవులు, గొర్రెలు, పొట్టేళ్ళు, మేలు రకమైనటువంటి కోళ్ళు మన సబ్స్క్రైబర్లకి, చూసినటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూర్తిగా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు మీరు చూసినట్లయితే ఇంకా మంచి మంచి అయినటువంటి కోళ్ళు, మన దేశానికే గర్వకారణం పౌరుష పుంజులు, విత్తన పొట్టేళ్ళు కూడా చివరిలో ఫోటోలు పెట్టానండి. అయితే మనం ఇది దాదాపుగా ఒక 60 నిమిషాల దగ్గర వీడియో ఉంది. కానీ ఎక్కువ వీడియో అయితే ఎవరు చూడరని చెప్పేసి ఒక 3 ఎపిసోడ్ల కింద, ఇది ఫస్ట్ ఎపిసోడ్ కింద పెట్టాము. సెకండ్ ఎపిసోడ్లో పుంజులు, మేలుజాతి పుంజులండి, అవి నార్మల్ పుంజులు కాదు, పెట్టలు అమ్మకానికి పెట్టారు. అవి కూడా చూడండి, సెకండ్ ఎపిసోడ్ వస్తుంది. చాలా బాగుంటుంది. పుంజులు అయితే అసలు చూడడానికి చాలా బాగున్నాయి. పెద్ద వరుస పెట్టలు అంటారు కదా, పెద్ద వరుస పుంజులు అవి. దాని తర్వాత మనం పొట్టేలు కూడా పెట్టామండి. మనం ఎక్కడ చూడము, మ్యాక్సిమం చూసి ఉండము. చూసుంటే ఓకే, చూడని వాళ్ళు కూడా చాలా బాగుంటుంది, చూపర్లని చాలా ఆకట్టుకుంటాయి. అవి థర్డ్ ఎపిసోడ్ కింద పెడతాను. మీకు డెమో కింద ఈ వీడియో చివరిలో అయితే ఖచ్చితంగా మనకి చూపించాను, ఆల్రెడీ పెట్టి ఉన్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా టోటల్గా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పెడతాం. ఇంకా మనం చెప్పాల్సింది ఏంటంటే, దేశానికే తలమానికం చాలా అందమైనటువంటిది.
ఒక పెద్ద ఇంట్లో ఒక డాగ్స్ని కొన్ని సాధారణమైన ఇంట్లో డాగ్స్ని ఎలాగైతే పెంచుతారో ఆ విధంగా ఆవుల్ని కూడా పెంచేటటువంటి ఒక జాతి ఉంది. ఆ జాతే మన గర్వకారణమైనటువంటి పొంగనూరు జాతి. ఆ పొంగనూరు జాతి తాలూకా ఆవులు, దాని తాలూకా దూడలు, అవి కూడా వీడియోస్ కమింగ్ నెక్స్ట్ పెడతానండి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. దాని తర్వాత గిర్, సాధు జంతువు అనడానికి ఆవుని మేబీ ఆ ముఖం, ఆ గిర్ ఆవు తాలూకా ముఖం అనేది చూస్తే మనం చెప్పొచ్చు, అంత అందముగా అంత చక్కగా పెద్ద చెవులతో గిర్ జాతి ఆవులు ఉంటాయి. నెక్స్ట్ గిర్ జాతి తాలూకా డైరీ ఫామ్ను కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను కొంచెం రోజుల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నెక్స్ట్ ఇకపోతే మనం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో ఉన్న దేశ సంపద కనుక చూసుకున్నట్లయితే పాడికి మరియు పనికి ఉపయోగపడే జాతులు ఉంటాయి, పనికి మాత్రమే ఉపయోగపడే జాతులు ఉంటాయి ఆ పశువుల్లో. విదేశీ జాతులు ఎప్పుడూ కూడా పాలకే ఉపయోగిస్తారు. మన స్వదేశీ జాతులు మన భారతదేశంలో పాడికి మరియు పనికి ఉపయోగపడే దేశవాళీ ఆవులు ఒంగోలు ఉంది, డియోని ఉంది, హర్యానా జాతి ఉంది. ఒంగోలు అనేది గుంటూరు, నెల్లూరులో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. డియోని అనేది తెలంగాణలో మెదక్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. హర్యానా జాతి ఆవులు రోహతక్, హుషార్, గుర్గావ్ అనే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వాటి తాలూకా క్రాస్ బ్రీడ్స్ కానీ ఒరిజినల్ బ్రీడ్స్ కానీ కొన్ని మన ఏరియాల్లో చూస్తుంటాము. దాంతోపాటు కాంక్రీట్ జాతి ఆవు కూడా పాడికి మరియు పనికి ఉపయోగపడే ఆవు. రాన్ ఆఫ్ కచ్ మీకు అందరికీ తెలుసు కదా. మన పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతమైనటువంటి రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ రాష్ట్రానికి చెందినది. రాన్ ఆఫ్ కచ్ నుంచి అహ్మదాబాద్ వరకు కాంక్రీట్ జాతి ఆవులు ఖచ్చితంగా కనిపిస్తాయండి, పొడవైనటువంటి కొమ్ములు ఉంటాయి. ఇకపోతే పనికి మాత్రమే ఉపయోగపడే జాతులు ఉన్నాయి, అది హల్లీకర్ జాతి. ఈ హల్లీకర్ జాతి గొప్పతనం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఏలినటువంటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాయి ఈ ఆవులు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నాయి, మన రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరులో ఉన్నాయి. రెండోది పనికి మాత్రమే ఉపయోగపడేది అమృత్ మహల్, మాల్వీ జాతి, కిలారీ జాతి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాల్వీ ప్రాంతానికి చెందిందే మాల్వీ జాతి. ఇది మన రాష్ట్రం చాలా ప్రాంతంలో ఉన్నాయండి. ఇవిగోండి, ఇవే మన నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపించబోయే డెమో ఫొటోస్ ఇవి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.